ఎందుకురా భయపడుతున్నారు? మనకి తన పోలీస్ ఆఫీసర్ అని తెలుసు, కానీ ఆయనకు మనం ఎవరో తెలియదుగా. ముందు భయపట్టు మానేండిరా. అంకుల్ ఇదిగోండి చాక్లెట్ తీసుకోండి, ఈ రోజు నా బర్త్డే. ఏంటి అక్కడే నిలబడ్డారు? రండి వచ్చి చాక్లెట్ తీసుకోండి. నువ్వు ఇచ్చేది చాక్లెట్ లా కనపడలేదు, ప్రాణాలు తీసే బుల్లెట్ లా కనపడుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఈవినింగ్ వరకు ఉండి కేక్ కట్ చేయాలి, ఓకేనా? కట్ చేస్తావమ్మా, కరెక్ట్ గానే కట్ చేస్తాం. గుడ్, కొంచెం సేపట్లోనే బాగా డెకరేషన్ చేశారే. ఇటువంటి ఇందులో కొత్త బట్టలు ఉన్నాయి, వెళ్ళి వేసుకొని రండి. ఇప్పుడు కొత్త డ్రెస్ ఇస్తున్నారు, కాసేపు తర్వాత ఒక్కొక్కటి వలిసి కొడతారు. మాకు తెలీదా సార్? ముందు డాడీకి ఇదిగోండి డాడీ. థ్యాంక్ యూ రా బంగారం, థ్యాంక్ యూ రా. ఇదిగో ఏంటయ్యా చూస్తున్నారు, తీసుకొని తినండి. సార్ చెప్తున్నారు కదా, తీసుకొని తినండి. తింటాం సార్, తింటాం. మా ఊర్లో మేకపోతును బలిచ్చే ముందు పసుపు రాసి యాప కొమ్మలు కడతారు, అదే గుర్తు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నలుగురు బలవుతాం. ముందు ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించండి రా. మనం ఎక్కడి నుంచైనా తప్పించుకోవచ్చు, ఆ మణిగారి దగ్గర నుంచి తప్పించుకోలేం. ఆ మణిగారిని అక్కడే చంపేయాల్సిందిరా. తప్పు చేసాం, చాలా తప్పు చేసాం. అదంతా తర్వాత, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో చెప్పండి. ఆ ఊరు నుంచి లారీ తెమ్మని చెప్పాను, తప్పించుకుందాం. ఊరుకోనరా. ఓ మంచి ఆలోచన వచ్చింది, ఆ ముద్దు పిల్లని ఎక్కడే వదిలేసి వెళ్ళిపోదాం రా. సరేనా? అలాగే చేద్దారా. సరే సరే. రే, ఏంట్రా మీటింగ్ పెట్టారు? అయ్యో వచ్చేసావా? రండ్రా నువ్వు పోదాం. ఇంకా పడుకోలేదా? ఈ పోలీసుల నుంచైనా తప్పించుకోవచ్చు, కానీ నీ నుంచి తప్పించుకోలేకపోతున్నావు. పదండ్రా. రమ్మంటున్నానా? వీరి వీరి గుమ్మడి పండు, దీని పేరేమి? మన దగ్గర ఉన్న తుపాకీ వీడి చేతిలోకి ఎలా వచ్చిందా అని చూస్తున్నారా? ఇది మాత్రమే కాదు, ప్రెసిడెంట్ కొడుకు దగ్గర నుంచి ఈ ఊరి చివరి రౌడీ వరకు వీరు చేసిన అన్ని హత్యలు నాకు తెలుసు. తప్పించుకొని ఎక్కడికి పోతారు? ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరికే రావాలి. సార్, ఇప్పటి వరకు మనసులోనే మాట్లాడుకున్నాను, ఇప్పుడు మీ ముందే మాట్లాడుతున్నాను సార్. కిల్ మీ సార్, షూట్ మీ. ఏ మొద్దు పిల్ల అంత కరెక్టేనా? కరెక్ట్ అయ్యి ఉంటుందిలే సార్. మమ్మల్ని చంపేయండి సార్, మేము చేసిన తప్పులకి మీరు సరైన శిక్ష విధించండి సార్. చంపేయండి సార్ మమ్మల్ని. మీరు చావకుండా తప్పించుకోవాలంటే ఒక్క దారి మాత్రమే ఉంది. నేను చెప్పినవన్నీ మీరు చేయాలి. సార్ మీరు ఏం చెప్పినా మేము చేస్తాం సార్. ఏం చేయాలో చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి సార్. ఒక హత్య చేయాలి. హత్య? మా ఊరు గుణ 12 సంవత్సరాల వయసులో తండ్రిని చంపేసి రౌడీగా మారిపోయాడు. కానీ ఇప్పుడు పోలీసుల నుంచి పొలిటీషియన్ల వరకు అందరినీ చేతిలో పెట్టుకున్నాడు. వీడిని మీరు చంపాలి. సార్, ఇదంతా జరగడానికి ముఖ్య కారకుడు ఆ రెడ్డప్ప తమ్ముడే సార్. మీరు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటే వాడిని లోపలికి తోసేయచ్చు సార్. ఇంకేమో ఆలోచించకండి సార్. చెప్పరా, చెప్పు. ఇన్నేరా అడిగేది? చెప్పు, చెప్పు. ఇంట్రా, చెప్పు, చెప్పరా. చెప్పరా. ఏంట్రా? ఆ జంట హత్యల కేసులో ముద్దాయివి నువ్వే కదూ? చెప్పరా, చెప్పరా అంటే చెప్పరా. చెప్పు. అశోక్, వాడి దగ్గర ఉన్న ఫోన్ తీసుకో. ఓకే సార్. చెప్పరా, చెప్పు. చెప్పరా, లేదంటే చెప్పరా. హలో ప్రియా, నీ డాడీని మాట్లాడుతున్నానమ్మా. అమ్మ కనపడలేదు డాడీ, అంతా వెతికి చూశాను, ఎక్కడా కనపడలేదు. నాకు భయంగా ఉంది డాడీ, నువ్వు తొందరగా వచ్చేయి డాడీ. నన్ను వదిలేయండి, నేను చూడలేదు. నన్ను వదిలేయండి, నేను చూడలేదు. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి ప్లీజ్. నేను చూడలేదు, నేను చూడలేదు.
చూడలేను. ఏయ్, ఏంటి అడుగు? ఏయ్ ఏంట నిలుగుతున్నావు? పడుకోవడానికి నాకు లేని బాధ చూడడానికి నీకొచ్చిందా? ఇలా చూడు, నువ్వు చూసే వరకు వాడు నన్ను వదలడు, నిన్ను కూడా వదలడు. చూడలేదు. ఏంటే చూసినంత మాత్రం నీకు కడుపు వచ్చేస్తా? చూసి చావే. చూడలేను. ఒరేయ్, సి, గొడవ సీకు అర్థమైందా? నీ ఇంటి ఆయనకు ఫోన్ చేస్తాను. మా దచ్చు వచ్చి ఇదంతా చూడమన. నా తమ్ముడిని అరెస్ట్ చేసినందుకు చాలా సాక్ష్యాలు ఉన్నాయి, కానీ నీ పెళ్ళాన్ని ఎత్తుకొచ్చినందుకు సాక్ష్యాలు లేవు. ముందు నా తమ్ముడిని వదిలిపెట్టు, అప్పుడు నీ పెళ్ళం వస్తుంది. గోపి, సార్ ఆ కుక్కను తన్నుకుంటా తీసుకురా. సార్ వాడిని వదలకూడదు సార్. చెప్పింది చేయి. ఓకే సార్. అయ్యా ఇంకా ఏడుస్తున్నావా? ఈ మాత్రం దానికే ఇప్పుడే బుద్ధి వచ్చినట్టుంది. మీ ఇంటి ఆయన వచ్చాడు. రాత్రి తనతో పడుకుంటావు కదా, అప్పుడు ఇక్కడ జరిగిందంతా చెప్పే. ఆ నేను చెప్పిందంతా గుర్తుందిగా? వెళ్ళా. పుంజు పెట్ట ఒకే చోట ఉన్నాయి, బొట్లో పెట్టి మూసేయ్. నువ్వు రారా, ఇంకోటి తిందు గాని. పుంజు, ఇంకోసారి ఎట్టా పంపించను నేను. తోలు తీసి పంపుతా. రా. చూడలేదు. నన్ను వదిలేయండి. నేను చూడను. సుధా, సుధా, ఏమైంది? ఏమీ లేదు, పడుకో. ఏమీ లేదు, పడుకో. సుధా, 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 సుధా. అమ్మని చూడకూడదు, చూడకూడదమ్మా. నువ్వు చూడకూడదు ప్రియా, చూడకూడదు. హలో, నేను ఏసీపీని మాట్లాడుతున్నా. ఇంకేం పని ఉందండి మాకు? మీతో డీలింగ్లు అన్నీ అయిపోయి